జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. మే 13న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 17 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి, ఏ లోక్సభ పరిధిలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్లేషణ కార్యక్రమాన్ని జై స్వరాజ్ వరల్డ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనేటటువంటి చర్చా కార్యక్రమాన్ని చేపట్టాం. అయితే నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు గత 2 లోక్సభ ఎన్నికల్లో విలక్షణమైనటువంటి తీర్పునిచ్చినట్లుగానే మనకు కనపడుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. 2019 లోక్సభ నియోజకవర్గాల్లో అనూహ్యంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. అంటే 2 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రాబోతున్నటువంటి 2024లో మే 13న జరిగేటటువంటి 3వసారి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనేటటువంటి చర్చా కార్యక్రమాన్ని జై స్వరాజ్ వరల్డ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ విశ్లేషణ కార్యక్రమాల్లో నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జగిత్యాలకి అనేక సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి శాసనసభ్యులుగా ఓడిపోయారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎంపీ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ కూడా కోరుట్ల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి 3 అభ్యర్థులు కూడా శాసనసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి పోటీ అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి మధ్యనే నెలకొని ఉన్నట్లుగా కనపడుతుంది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందా అనేటటువంటి విశ్లేషణలు వార్తలు మనకి కనపడుతున్నాయి. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంత అనేటటువంటి విషయాన్ని చూస్తే గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కి వచ్చినటువంటి ఓట్లు 4,80,000 ఓట్లు వస్తే సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 4,09,000 ఓట్లు వచ్చాయి. అంటే దరిదాపు 71,000 ఓట్ల మెజారిటీ తోటి ధర్మపురి అరవింద్ ఈ నియోజకవర్గంలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మధు యాష్కి గౌడ్కి కేవలం 69,000 ఓట్లు వచ్చాయి. అంటే రమారమి అరౌండ్ 70,000 ఓట్లు మాత్రం వచ్చి డిపాజిట్ కోల్పోయినటువంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో నిజామాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పుంజుకున్నట్లుగా కనపడుతుంది. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. బోధన్లోను నిజామాబాద్ రూరల్లోనూ గెలిచింది. తర్వాత బీజేపీ పార్టీ కూడా 2 శాసనసభ నియోజకవర్గాల్లో గెలిచింది. ఆర్మూర్లో గెలిచింది, నిజామాబాద్ అర్బన్లో గెలిచింది. కానీ బీఆర్ఎస్ మాత్రం 3 శాసనసభ నియోజకవర్గాల్లో గెలిచింది. బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి గెలిచారు. కోరుట్లలో బీఆర్ఎస్ గెలిచింది. జగిత్యాల్లో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ గెలిచింది. అంటే శాసనసభ ఎన్నికలలో 2 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే, 2 శాసనసభ స్థానాల్లో బీజేపీ గెలిస్తే, 3 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే అత్యధికమైనటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 4,28,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్కి 4,17,000 ఓట్లు వచ్చాయి. అంటే దరిదాపు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సమానమైనటువంటి ఓట్లు వస్తే బీజేపీకి మాత్రం కేవలం 3,65,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే గత 2019 లోక్సభ ఎన్నికల కంటే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. 3వ స్థానంలో నిలబడింది బీజేపీ, 3,65,000 ఓట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 4 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 3 పార్టీలకు కూడా బలాబలాలు
వర్గాలు సమానంగా ఉన్నట్లుగానే మనకి కనపడుతుంది 2023 శాసనసభ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుంటే. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గెలుపు ఓటములపైన ప్రభావితం చూపెట్టేటటువంటి అంశాలుగా మనం తీసుకుంటుంది ఏంటి? జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో భాగంగా మనం తీసుకుంటున్నటువంటిది కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది, జగిత్యాల శాసనసభ స్థానంలో ఓడిపోయారనేటటువంటి సానుభూతి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. నిజామాబాద్కి టర్మరిక్ బోర్డు, పసుపు బోర్డు ఇస్తామని చెప్పారు. ఈ పసుపు బోర్డు భారతీయ జనతా పార్టీ గెలుపుకి ఒక ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కూడా, గెలుపుకు అనుకూలమవుతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ బలహీనపడింది ఈ 4 నెలల కాలంలో. అది దానికి మైనస్గా కనపడుతుంది. 3 అభ్యర్థి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. తర్వాత ఈ 4 నెలల కాలంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోయింది. బీఆర్ఎస్ నుంచి అనేక మంది పార్టీ మారటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలహీనపడింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పైకి మళ్ళుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఒక్క కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుక బలం పుంజుకోగలిగితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తుంది. బీజేపీ పసుపు బోర్డు ఇచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మేము గల్ఫ్ కమిషన్, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామనే ఒక హామీ ఇవ్వడంతో పాటు చాలా ప్రధానమైనటువంటి ఇంకొక హామీ ఇస్తుంది. నిజాం షుగర్స్ని ఫ్యాక్టరీని మళ్ళీ రీఓపెన్ చేస్తామనేటటువంటి హామీ ఇవ్వటం జరుగుతుంది. ఇది పసుపు బోర్డుకి ఒక కౌంటర్ అటాక్గా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో బోధను బాల్కొండలో బీజేపీ చాలా వీక్గా ఉండటం భారతీయ జనతా పార్టీకి మైనస్గా కనపడుతుంటే, ఇటు బోధన్లోను, నిజామాబాద్లోను, ఆర్మూర్లోను, జగిత్యాలలో ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తన ఓట్లని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో అంతిమంగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో భాగంగా కంక్లూజన్లో ఏంటి అని అంటే, నిజామాబాద్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డికి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ధర్మపురి అరవింద్కి గట్టి పోటీ, నెక్ టు నెక్ పోటీ ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ కనపడుతుంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి ఓట్ల మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉంది. పసుపు బోర్డు ప్రకటనతోటి కాస్త బీజేపీకి ఎడ్జున్నట్లుగా కనపడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బలమైనటువంటి పోటీనిస్తుంది. బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో 3వ స్థానానికి పరిమితమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ లోక్సభ పరిధిలో గెలుపు అవకాశాలు 2 పార్టీలకు సమానంగా ఉన్నాయి. టఫ్ ఫైట్ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా కొద్దిపాటి ఓట్ల మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతిమ ఫలితము కాంగ్రెస్కి బీజేపీకి మధ్య గట్టి పోటీ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎవరు గెలిచినా స్మాల్ మార్జిన్, కొద్దిపాటి ఓట్ల తేడాతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతిమంగా జై స్వరాజ్ వరల్డ్ టీవీ విశ్లేషణలో నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఫలితము టఫ్.